వెల్కమ్ టు ప్రైజ్ ద లార్డ్. నా స్వరం వినపడుతుందండి? వినపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం ఈరోజు మీతో కలిసి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో మహిమ ఘనతలు ఆరోపిస్తూ ఉన్నాను. ఆ, ప్రాముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన ఆ, ప్రియ సహోదరులు మధు గారిని బట్టి వారి కుటుంబం బట్టి వారికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రభు కృప మీకు తోడు నడిపించి కాచి కాపాడును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయట కొరకు పరిశుద్ధాత్మ దేవుని సిద్ధపరచిన రీతిగా యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహు విస్తరించి ఉన్నది. నాకు చాలా ఇష్టమైన ఆ మాట ఏంటంటే, ఈ యోబు గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 10వ వచనం. కారణం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం ఇట్లరా, ఆ ఈ 1వ అధ్యాయం 10వ వచనం గురించి ఎందుకు అంత ప్రత్యేకం అంటే, ఇది సాతాను గాడిచ్చిన సాక్ష్యం. ఇది యోబు గారి గురించి సాతాను ఇచ్చిన సాక్ష్యం. ఏంటి సాతాను ఇచ్చిన సాక్ష్యం అంటే, ఒక దినాన్ని ఆ యేసు ప్రభు సముఖ ముందు దేవతలు నిలిచే స్థలం ముందు సాతాను కూడా వెళ్ళి వారితో నిలబడ్డాడంట. దేవుడు అడిగాడు, ఏమైనా ఇక్కడేం పని అంటే అడిగితే, అన్నప్పుడు అటు ఇటు తిరుగు చేరుకు వచ్చానని అన్నాడు. ఏంటి విషయం అంటే, అదే యోబు గురించి ఆలోచించామని అనగానే వెంటనే దేవుడు స్పందించాడు. సరే, ఇంతకే విషయం ఏంటి అంటే గనక, యోబుకు నువ్వు చాలా ఆశీర్వాదాలు ఇచ్చావు, అందుకనే యోబు నేను అంతగా ప్రేమిస్తున్నాడు. ఒకసారి యోబు దగ్గర నుంచి అవన్నీ తీసుకుంటే గనక యోబుని ఇలాగా ఆరాధిస్తారు, చూద్దాం ఒకసారి అని యోబు గురించిన సమాచారం ఎవరికి ఇస్తున్నాడంటే సాక్షాత్తు దేవుడికి ఇస్తున్నాడు. ఏంటి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, యోబు జీవితంపై సాతానుగాడు కలిగి ఉన్న ప్రణాళిక, ఎలాగైనా కుటుంబాన్ని పాడు చేయాలని, ఎలాగైనా కుటుంబాన్ని నాశనం చేయాలని, ఎలాగైనా కుటుంబంలో భేదాలు తీసుకురావాలని చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నానంట. కానీ వాడికి చేతకాక ఒక దినాన్ని సాక్షాత్ దేవుడికి వెళ్ళిపోయాడు. ఏంటి విషయం అంటే గనక, అక్కడ వాక్యం తెలియజేస్తుంది, నీవు అతని అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఇక్కడ మాట మీరు గమనించాలి. యోబు కుటుంబం అంత అందమైన కుటుంబం అంటే, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరులకి చెప్పే మాట ఏంటంటే, మన కుటుంబాలు కూడా యోబు కుటుంబం వలె ఇంత అందంగా ఇంత దీవెనకరంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఏంటి యోబు కుటుంబం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అసలు యోబు కుటుంబం గురించి మనం ఆలోచిస్తేనండి, యోబు ఎంత దీవెనకరమైన కుటుంబం అంటే, యోబుకి 10 మంది పిల్లలు, మొత్తం 7 కుమారులు, 3 కుమార్తెలు. అందరికి వివాహాలు అయ్యాయి. మొత్తం 7 కోడళ్ళు, 3 అల్లుళ్ళు. అసలు ఒక కోడలు వస్తేనే ఇంట్లో భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితుల మధ్య ఆ ఇంట్లో 7 కోడళ్ళు ఉన్నా కానీ ఆ ఇంట్లో 7 కోడళ్ళు సొంత అక్కా చెల్లెళ్ళలాగా, అన్నదమ్ముల మధ్య అసలు ఎటువంటి అభ్యంతరం రాకుండా వారు ఉన్నారంట. అసలు ఇంకా చెప్పాలంటే గనక, ఆ ఇంట్లో ఉన్న ఆడబడుచులు, వాస్తవానికి ఆడబడుచు అంటే చాలా మంది ఇలాగ అంటారు, ఎవరు ఏమనుకోవద్దండి. ఆడబడుచు అనేది రెండవ భర్త అంటారు కొంతమంది. అంటే ఆ ఇంట్లో 3 ఆడబడుచులున్నా అసలు ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి సమస్యలు కానీ లేవు అసలు. అంత అందమైన కుటుంబం అది. అసలు ఆ ఇంటికి వచ్చిన అల్లుళ్ళు ఎంత ఎంత అదృష్టవంతులంటే నేను చెప్పాలి అసలు. ఎందుకంటే అసలు వారికి వండుకునే పని లేదు అసలు. ఇంకా చెప్పాలంటే వారికి ప్రతిరోజు ఫెస్టివలే, ఎవ్రీడే ఫెస్టివల్. అసలు ఆదివారం వచ్చిందంటే
ఆ ఇంట్లో పెద్ద కొడుకు ఇంట్లో భోజనాలు ఎవరికి? ఈ ఆరుగురు ఆరుగురు తమ్ముళ్ళకి, ఆరుగురు మరదలకి, ముగ్గురు చెల్లెళ్ళకి, ముగ్గురు బావగారులకి ఆ ఇంట్లోనే భోజనం. ఇక సోమవారం వచ్చిందంటే పెద్ద రెండోవాడు, ఇంకా మంగళవారం వచ్చిందంటే మూడోవాడు, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. ఈ ప్రతి ఇంట్లో ఈ ముగ్గురు కూతుర్ని, ముగ్గురు అల్లుల్ని ఇలా పిలుస్తున్నారు. అసలు ముగ్గురు కూతురికి, ముగ్గురు అల్లులకి అసలు పని చేసే, వండుకునే పని లేదు అసలు. అసలు ఆ కుటుంబాన్ని చూసి ఎవరిని ఏమనుకుంటారు? అసలు కుటుంబం అంటే ఇలా ఉండాలి, కుటుంబం అంటే ఎంత అందంగా ఉండాలి, అసలు ఎంత బాగుండాలి అనేది కోరుకునే స్థాయిలో ఆ కుటుంబం ఉంది. అసలు వారి కలిసి ఆనందిస్తున్నారంట. అసలు అన్నదమ్ములండి, ఆ తోటి కోడళ్ళు, ఆడబడుచులు, అల్లుళ్ళు, వారి పిల్లల పిల్లలు, అలా ఎంత సంతోషంగా ఆ కుటుంబం ఉందంటే అసలు దాన్ని చూస్తే కడుపు నిండిపోద్దండి. అంత అందమైన కుటుంబాలు ఇవి. మన కుటుంబాలు కూడా యోబు కుటుంబాల ఉండాలి. మన కుటుంబాలు కూడా యోబు కుటుంబాలాగా అంత దీవెనకరంగా ఉండాలి. ఇది దైవజనుడిగా నా ప్రార్థన. అలాగున మనకున్న పిల్లలు కావచ్చు, మన ఇంట్లోకి వచ్చిన కోడళ్ళు, మనకు రాబోయే అల్లుళ్ళు, లేకపోతే మన కుటుంబం ఇంత అందంగా, ఇంత ఇంత సంతోషంగా ఉండాలి అంటే గనక యోబుకు కుటుంబానికి వేయబడిన కంచె మన కుటుంబాల చుట్టూ వేయబడాలి. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే గనక అసలు ఆ కుటుంబాన్ని చూసినప్పుడు అందరికంటే ఎక్కువగా కడుపు మంట ఎవరికి వస్తుందంటే సాతాను గడికి. అసలు దేవుని పిల్లలు బాగున్నారు అంటే గనక వాడు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాడు. అసలు దేవుని పిల్లలు సంతోషంగా, పరిశుద్ధంగా, ప్రార్థనాపూర్వకంగా, వాక్యానికి దగ్గరగా, దేవునికి దగ్గరగా, పరిచయంలో ఆసక్తులుగా ఉన్నారంటేనే వాడి యొక్క కన్ను వాళ్ళ మీద పడుతుంది. అసలు దేవుడి పట్ల ఎలా ఉన్నా వాడి పన్ను వాడి మీద పడుతుంది. ఈ కుటుంబం మీద వాడు చేయని దాడి లేదండి. ఎంత దాడంటే వాడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో అన్ని ప్రయత్నాలు వాడు చేశాడు. కానీ యోబుకి కనబడని కంచె అంట. యోబు, అతని 7 కొడుకులు, 3 కుమార్తెలు, వారి కుటుంబాల చుట్టూ దేవుడు కంచె వేశారంట. అసలు ఈ కంచె వేసిన సంగతి యోబుకే తెలియదు. అసలు యోబుకి అసలు తెలియదు ఆ విషయం. కానీ అది ఎవరు చూస్తారై అంటే సాతాను గాడు చూశారు. అందుకనే ఆ కుటుంబంలో సంతోషం కానీ, వారి మధ్య ఆనందం, వారి మధ్య సంతోషం, వారి మధ్య ఉన్న సమాధానం, వారి మధ్య ఉన్న ఐక్యత, వారి మధ్య ఉన్న ప్రేమ, వారి మధ్య ఉన్న ఆ సంతోషించే విధానం, వారి నవ్వును వాడు ఏమీ చేయలేకపోయాడు. చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు. ఎలాగైనా కుటుంబంలో ఆ యొక్క సంతోషాన్ని దొంగిలించాలని, వారి మధ్య సమాధానం దొంగిలించాలని, ఐక్యతను దొంగిలించాలని, ఎలాగైనా కుటుంబంలో చిచ్చు పెట్టాలని, అన్నదమ్ముల మధ్య, కోడళ్ళ మధ్య, ఆ ఆడపడుచుల మధ్య, అల్లుళ్ళ మధ్య ఏదో రకంగా చిచ్చు పెట్టాలి. వాడు ఆ హృదయాల్ని చెరిపివేయాలి, ఆ కుటుంబాన్ని పాడు చేయాలి అని మీరు నవ్వుతూ ఉంటుంటే వాడికి ఏడుపు వచ్చేస్తుంది. మీరు ఆనందంగా ఉంటుంటే వాడు రగిలిపోతున్నాడు. కానీ ఏంటయ్యా విచిత్రం అంటే గనక ఆ కుటుంబం చుట్టూ దేవుడు ఒక కంచె వేశారంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ కంచె వేసిన ఆ సందర్భాన్ని బట్టి ఆ కుటుంబాన్ని సాతాను గాడు అసలు ఇంచు కూడా కదపలేకపోయాడు. ఈరోజు ఉద్యోగాల ద్వారా మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న మీ అందరికీ దైవజనుడిగా మీ యొక్క క్షేమాన్ని గురించి చెప్పే విషయం ఏంటంటే గనక ఈరోజు అలాంటి కంచె మీ కుటుంబాల చుట్టూ వేయబడాలని నేను మనసారా కోరుతున్నాను. ఒకటి కంచె వలన ఉపయోగం ఏంటంటే అంటే మీ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని అసలు ఎవ్వడు దొంగిలించలేడు. మీ కుటుంబాల మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, అసలు మీ కుటుంబాలు ఎంత దీవెనకరంగా ఉంటాయంటే మీ కుటుంబాన్ని చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు అసలు కుటుంబం అంటే ఎలా ఉండాలి అనుకుంటారు. అసలు నేనేమంటానంటే క్రైస్తవ కుటుంబాలు ఇతర కుటుంబాలకు మాదిరికరంగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు చాలా కుటుంబాలండి అంటే ఎలా ఎలా చెప్పాలంటే కలిసే ఉంటున్నాము కానీ
ఒకే ఇంట్లో ఉంటున్నాము కానీ చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సరైన ప్రేమలు లేవు. పేరెంట్స్ కి పిల్లలకి మధ్య, లేకపోతే అత్తగారికో లేదా కోడలకో సంథింగ్ కుటుంబాలు, కొన్ని కుటుంబాలు ఎంత విచ్ఛిన్నంగా ఉన్నాయంటే అసలు చాలా మంది అసలు పెళ్ళిని చేసుకున్నాను రా బాబు, ఈ కుటుంబ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాం, ఈ సంసారాన్ని ఏదలేకపోతున్నాం, రకరకాల ఆలోచనలు, బాధలు, ఇబ్బందులు ఎన్నో వస్తున్నాయి. అన్నిటికంటే ఈరోజు చాలా కుటుంబాల్లో అర్థం, ఈ మాట చెప్పాలని కోరుతున్నాను, ఎంతో సంపాదిస్తున్నా గాని ఆర్థిక పరమైన ఇబ్బందులు భయంకరంగా ఏర్పడి చేస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు మాట గమనించారు ఈ వచనంలో, 1 అధ్యాయము ఈ 10వ వచనంలో, నీవు అతనిని అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అంటే కుటుంబంలో సమాధానం, సంతోషం, ఆనందం మాత్రమే కాదండి. 127వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి 127వ కీర్తన. చూడండి 2వ వచనం, మీరు వేకులు లేచి చిల రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. 128 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. అంటే చేతుల కష్టార్జితాన్ని అనుభవించడం కూడా ఉండాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే చాలా మంది కష్టపడుతున్నారండి, కానీ వారి కష్టార్జితం పరుల పాలైపోతుంది, వారి కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతుంది, వారి కష్టార్జితం ఇబ్బందుల పాలైపోతుంది. ఐ డోంట్ నో ఎవరి కుటుంబాలు ఎలా ఉన్నాయో, కానీ మన కష్టార్జితాన్ని, మన 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 చేతి కష్టాన్ని దేవుడు దీవించాలి. మన మన యొక్క ఆర్థిక విషయాలు దేవుడు ఆశీర్వదించాలి, మన అవసరాలు దేవుడు తీర్చాలి, మనం మంచి మంచి గృహాలు కట్టుకోవాలి, మంచి మంచి స్థాయిల్లో ఉండాలి, కుటుంబ ప్రతి అక్కర్లు మనం తీర్చుకోవాలి. సారీ, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సేవకు సహకరించేవారై ఉండాలి. ఎలా ఉండాలి అంటే కనుక మన చేతి పనిని దేవుడు దీవించాలంటే కనుక చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక తోటకు కానీ, ఒక ఆ, ఫలించే ఒక దానికి ఒక కంచె కనుక లేకపోతే కనుక దానికి శత్రువుల దాడి, ఈవెన్ పశువులు కావచ్చు లేదా వ్యక్తులు కావచ్చు, ఆ యొక్క పంటను పాడు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేనేమన్నా అంటే మన మన కుటుంబాలకు కంచె లేకపోవడం వల్లనే ఒక పక్కన కుటుంబంలో సమాధానం లేకపోవడం, సంతోషం లేకపోవడం, ఆనందం లేకపోవడం, ఐక్యత లేకపోవడం, అంతకు మించిన ప్రాముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కూడా గొప్ప నష్టం, గొప్ప గొప్ప ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. అంటే సంపాదిస్తున్నామన్న విషయం వాస్తవమే, కానీ ఎందుకు కుటుంబాల్లో కొంత ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. నో అలా జరగకూడదు. మన యొక్క కుటుంబానికి దేవుడు కంచి వేయాలి, మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలి, మన చేతి పనులు దేవుడు దీవించాలి. వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏ పని చేస్తున్నాం, ఏ ఉద్యోగంలో ఉన్నాం, ఏ వృత్తిలో ఉన్నాం, ఆ వృత్తిని, ఆ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదించి దాన్ని బహుగా ఫలింప చేయాలి దేవుడు. తద్వారా మన బిడ్డల చదువులు కావచ్చు, వారి వివాహాలు కావచ్చు అత్యంత ఘనంగా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. ఇదంతా జరగాలంటే గనక, అంటే ఇంకో మాట చివరిగా మరలా చెప్తున్నమాట, ఇది 10వ వచనం అనేది సాక్షాత్తు సాతాను గడిచిన సాక్ష్యం. ఇది అయితే మనం 7వ వచనం 8వ వచనం చూస్తే గనక 8వ వచనం సాక్షాత్తు దేవుడిచ్చిన సాక్ష్యం, 10వ వచనం ఏమో సాతాను ఇచ్చిన సాక్ష్యం, 8వ వచనం ఏమో దేవుడిచ్చిన ఇస్తున్న సాక్ష్యం. నేను మాట చెప్పనా, 8వ వచనాన్ని దేవుడు నీ విషయంలో, మీ విషయాల్లో, మన విషయాల్లో దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగితే 10వ వచనం మన కుటుంబంలో నెరవేర్చబడుతుంది. ఏంటి 8వ వచనం అంటే గనక చూద్దాం ఒకసారి. మీకు తెలియని విషయం ఏమీ కాదు కానీ
అందుకే యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, అతడు న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ప్రైజ్ లార్డ్. ఇది యోబును గురించిన దేవుడు ఇస్తున్న సాక్ష్యం. ఈరోజు మన జీవితాల్లో మన గురించి ఎవరెవరు సాక్ష్యం చెప్తున్న విషయం పక్కన పెడతండి, మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఏంటి అంటే, ఒకటి, యోబుడు గురించి దేవుడు చెప్తున్న విషయం, నా నా సేవకుడైన యోబు నిర్దోషి, యథార్థవంతుడు. మరొక మాట చెప్పాలంటే నిర్దోషి, దోషము లేనోడు. అంటే ఎటువంటి అతని మీద ఒక రూమర్ గాని, అతని సాక్ష్యం మీద ఒక రూమర్ గాని, లేదా ఒక దొంగతనం గాని, లేకపోతే మరొక విషయం గాని అసలు దేవుడే చెప్పలేకపోతున్నాడు అతని గురించి. అసలు నా యోబు అంటే అసలు నిర్దోషి అండి బాబా, ఆయన యథార్థవంతుడండి, అసలు నిజంగా దోషమేనండి. ఇది దేవుడు చెప్తున్న సాక్ష్యం యోబు గురించి. చాలాసార్లు మనుషులు కదండి, అందులో మనమున్న రంగాలను బట్టో పరిస్థితులను బట్టో మనము నిర్దోషులుగా ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, ప్రజలు మన మీద చాలాసార్లు దోషారోపణ చేయొచ్చు. నేను దాన్ని తప్పు కరెక్ట్ అని అనగాని, కానీ ప్రజలు తమకు అర్థమైన విషయాలను బట్టి వారు మాట్లాడతారు. కొన్నిసార్లు వారు చూసింది నిజమనుకుంటారు, విన్నది నిజమనుకుంటారు, వాళ్ళకి అర్థమైంది నిజమనుకుంటారు, మేబీ వాళ్ళకి అర్థమైన రీతిలో వారు నిందలేస్తారు. కానీ నేనేమంటున్నానంటే, అసలు బాహ్యాన్ని అంతరంగాన్ని ఎక్కడ ఉన్నా మనల్ని చూడగలిగిన దేవుడైన వాడు మన మీద దోషారోపణ చెయ్యని స్థాయిలో మనం ఉంటే గనక అసలు మన కుటుంబాల చుట్టూ కంచి వేయబడతాయండి. నేను అంటాను, ఈరోజు మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, యజమానులు కావచ్చు, యజమానురాలు కావచ్చు, మీరు ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, వ్యాపారం లేకపోతే సంథింగ్ ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, ప్రయాణాలు, మీ పిల్లల చదువులు, వారి ప్రయాణాలు, వారు ఆయా ప్రాంతాల్లో స్టడీస్లో ఉండొచ్చు. అంటున్నాను, అసలు దేవుడు గనక మీ ఇంటి చుట్టూరు కంచె వేస్తే గనక, అమ్మా నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆ అసలు సాతాను ఎక్కడ ఉన్నా కానీ మీ మీద దాడి చేయలేడు బిడ్డలారా. మీ ప్రయాణాల్లో, మీ పని పాటల్లో, మీ పిల్లల విషయంలో కానీ ఎక్కడ కూడా వాడు దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యేసు రక్తం అనే కంచె దేవుడు వారి చుట్టూరు వేస్తాడు కాబట్టి. ఇది మనం గమనించాలి. కాబట్టి మనం మన ఇక్కడ ఒక విషయం గమనించి, కుటుంబంలో దోషం లేని వారికి ఉండాలి, ఉద్యోగంలో దోషం లేని వారికి ఉండాలి, మన సామాజిక పరిస్థితుల్లో సమాజంలో దోషం లేని వారికి ఉండాలి. నిర్దోషంగా మనం అన్ని అనుకోనండి. మనం ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నామో ఆ ప్రాంతంలో కూడా చాలా యథార్థంగా ఉద్యోగం చేయాలి, చాలా నమ్మకంగా ఉద్యోగం చేయాలి. అంటే మనుషుల కొరకు కాదు, లేదా పక్కవారు ఏదో చేస్తున్నారని కాదు, అసలు మనం దేవుడు చూస్తున్నాడు, మనం దేవుడి పిల్లలం అని చాలా యథార్థంగా మనం ఉద్యోగాలు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ కంచె మన కుటుంబాల చుట్టూ వేయబడుతుంది. కాబట్టి దేవుడు మీ విషయంలో ఒక్క దోషము కూడా మీ మీద వేయని స్థాయిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. రెండోది, యథార్థవంతుడు, తర్వాత నిజాయితీ పరుడు. మరొక మాటకి న్యాయవంతుడు అనే మాటకి నిజాయితీ పరుడు. అంటే నిజాయితీ అంటే నీతి లేని వారి మధ్య కూడా, అవినీతి పరుల మధ్య వారు కూడా, అసలు యోబు అంటే న్యాయమే, అన్ని విషయాల్లో న్యాయం. తన దగ్గరికి ఎవరు వచ్చినా న్యాయమే చేసేవాడు. పిల్లల విషయంలో అన్యాయం అనేది యోబుకు తెలియదు. కానీ అసలు అన్యాయము చేయడం కానీ, నిజాయితీని కోల్పోవడం కానీ యోబుకు అసలు తెలియదు.
అవినీతి చేయడం యోబుకు తెలియదు, అక్రమం చేయడం యోబుకు తెలియదు, అసలు అబద్ధం ఆడటం యోబుకు తెలియదు. ఇంకే ఎలా చెప్పాలంటే కనుక సాధారణంగా మనం వ్యాపారస్తులు వస్తాం కదా, ఆ తెలిసినవాడు వస్తే ఒకలాగా ఉంటుంది, తెలియని వాడు వస్తే ఒకలాగా ఉంటుంది. కొన్నిసార్లు తెలిసినోడికే నువ్వు కాబట్టి ఈ రేట్ ఇస్తున్నామని అసలు రేటుకి ఇస్తాడు కదా. మన సమాజం చూస్తే పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి న్యాయాలు మారిపోతాయి. ఈవెన్ అసలు న్యాయస్థానమైన కోర్టులోనే చాలా మందికి న్యాయం జరగడం లేదు. కానీ మనం దేవుడి పిల్లలం. అంటున్నాను, యోబు కుటుంబానికి చుట్టూ వేయబడిన కంచె మీ కుటుంబం చుట్టూ వేయబడి, అబ్బా యోబు కుటుంబం ఎంత అందమైన కుటుంబం, ఈ కుటుంబం అంత అందంగా, అంత ఆనందంగా, అంత సౌందర్యంగా, అంత సౌందర్యంగా, సమాధానంగా, ఐక్యతగా ఉండాలంటే కనుక మీ కుటుంబాల్లో మీరు మీరు చేస్తున్న ప్రతి చేతి పనిని దీవించి మీ ఆస్తి అభివృద్ధి అవ్వాలంటే కనుక ఒకటి నిర్దోషంగా ఉండండి, రెండవది నిజాయితీగా న్యాయంగా ఉండండి. మీ ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతం న్యాయంగానే మాట్లాడండి, న్యాయంగానే తీర్పులు తీర్చండి, న్యాయంగానే కొలవండి, న్యాయంగానే జీవించండి, నిజాయితీగా జీవించండి. అసలు అవినీతి కానీ, అన్యాయం కానీ మన జీవితాల ద్వారా జరగకూడదు ఎప్పుడు కూడా. ఇది యోబు విషయంలో దేవుడు చెప్పిన సాక్ష్యం అండి. ఇలాగ మన కుటుంబాలు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. ఆమె కాబట్టి ఈ న్యాయాన్ని ఒక ఉద్యోగస్తులుగా, ఒక కుటుంబ యజమానులుగా, యజమానురాలుగా, ఒక సమాజంలో పౌరుని వలె మనం కలిగి ఉందాం. మన చుట్టూరు అన్యాయమే జరుగుతున్నా, అన్యాయమే గెలుస్తున్నా, అన్యాయం చేస్తున్న వారి బాగున్నా, మనము మాత్రం దేవుని పిల్లలం, న్యాయంగా ఉందాం, నిజాయితీగా ఉందాం. ప్రభు అట్టి మనసును మనకివ్వాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాట చూస్తే అతను దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడండి. దేవుని యందు భయభక్తులు ఉన్నవాడు. సాధారణంగా టీచర్ ఎదురుగా ఉన్నప్పుడు చాలా భయం ఉంటాం, నాన్న ఇంట్లో ఉంటే భయం ఉంటుంది, టీచర్ క్లాస్ రూమ్ బయటికి వెళ్తే భయం పోద్ది, నాన్న ఇంట్లోంచి బయటికి వెళ్తే భయం పోద్ది, సేవకుడు ఎదురుగా ఉంటే భయం ఉంటుంది, సేవకుడు ఎదురుగా లేకపోతే భయం ఉండదు. కానీ దేవుడు ఆయన కన్నుల ముందు నుంచి ఒక వ్యక్తి తప్పించుకునే అసలు పరిస్థితి ఉంటారంటారా? ఆయన లేని స్థలం ఏది, ఆయన లేని ప్రాంతం ఏది? ఆయన అంతటా అన్నిట్లో ఉన్న దేవుడే కదా. అందుకనే మనము దేవుడికి భయపడి భక్తిని చెయ్యాలి. అంటే దేవుడి విషయంలో రెండు జరగాలండి, ఒకటి భక్తి ఉండాలి, రెండు భయం ఉండాలి. ఈ రెండు కలిసే ఉండాలి. ఎందుకంటే తెలుగులో సామెత ఉంది, భయం లేని కూడా అంట బజార్లో గుట్టెట్టింది అంటారు. తెలుగు సామెత ఇది. అంటే భయం లేనివాడంట ఎక్కడైనా ఉంటాడంట. ఒకసారి యుద్ధంలో ఉండాల్సినోడు ఇంట్లో ఉన్నాడు, మేడెక్కాడు, కింద చూశాడు, పాపం చేశాడు, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏ అంటే యుద్ధంలో ఉండాల్సిన వ్యక్తి యుద్ధంలో లేకుండా ఆగిపోయాడు. ఈరోజు చాలా మంది దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు. అందుకనే ఉండవలసిన ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో ఉంటున్నారు. కాబట్టి ఏమంటున్నంటే ఒక దేవుని పిల్లలముగా, ఉద్యోగస్తులముగా, దేవుని ఆరాధించే వ్యక్తులముగా మనకు దేవుని మీద అధికమైన భక్తి ఉండాలి, భయం ఉండాలి. నేను ఒక మాట చెప్పడం ఇష్టపడుతున్నాను. నిజంగా ఆ నాకు మధు గారు చెప్పడం నేను చాలా సంతోషించాను. ఎందుకంటే అసలు ఉద్యోగస్తులందరూ ఇలా కలిసి వారానికి ఒకసారి ఇలా మీటింగ్ పెట్టుకుంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే మిమ్మల్ని చాలా అభినందించాలి. అసలు మిమ్మల్ని అందరినీ చాలా అభినందించాలి. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ మిమ్మల్ని చూడడం, మీతో సమయం గడపడం నేను నిజంగా చాలా సంతోషిస్తాను. ఎందుకంటే అసలు ఈరోజు ఆ దేవునికి సమయమనే ఇవ్వలేని పరిస్థితుల్లో చాలా మంది ఉండగా అసలు మీరు అందరూ ఎంతగా సమయాన్ని వెచ్చించి
ప్రార్థనలు ఇలా కూర్చున్నారంటే నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి మీకు దైవజనుడిగా చిన్న హెచ్చరిక ఏంటంటే, చిన్న సలహా ఏంటంటే, మీ ఉద్యోగాలు దేవుని మీద భక్తితో, భయముతో ఉద్యోగాలు చేయండి. దేవుని భయముతో, ఆ యొక్క హైయర్ ఆఫీసర్ యొక్క భయంతో కాదు. మనం అక్కడ ఉద్యోగ ప్రాంతాల్లో కావచ్చు, మనం ఎక్కడున్నా మన భక్తిని కనపరచాలి. హృదయంలో పైకేమో భక్తి కనబడాలి, లోపల దేవుని భయం ఉండాలి. మనం పైకి భక్తి గలవారిగా అని అనకూడదు. భక్తి అనేది క్రియల్లో కనబడాలి, లోపల దేవుని భయం ఉండాలి. అన్యాయం చేయవండి, ఎందుకంటే భయం. అబద్ధం ఆడమండి, మా భక్తి నేర్పించిందండి మాకు. అసలు ఎటువంటి అక్రమం జరగడానికి వీలు లేదు, ఎందుకంటే మేము దేవుని యందు బైబిల్ కలిగి ఉన్నాం కాబట్టి. ఈ రెండు కూడా ప్రకటించబడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు ప్రకటించబడతాడు. ఈ రెండు కనబడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు కనబడతాడు. దేవుని పిల్లల స్వాభావికమైన మనస్సు మన ద్వారా కనబడినప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా కనబడతాడు. దేవుడు ఏదో ప్రత్యక్షంగా చూపించవసరం లే. దేవుడు ఏదో మన మెల్లో బొమ్మలు వేసుకుని, చూడండి తెలుగులో ఇంకో సామెత ఉంది, మాంసం తిన్నామని ముడుసును మెల్లేసి తిరగం కదా అన్నట్టుగా, యేసు ప్రభుని మెల్లేసి తిరగక్కర్లేదు, యేసు ప్రభుని బొమ్మ చూపించక్కర్లేదండి. మనం ఖచ్చితంగా మనం ఉన్న ప్రాంతాల్లో భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా, యథార్థంగా, రోషంగా, న్యాయంగా మనం జీవిస్తే గనక ఆటోమేటికల్లీ దేవుడు ప్రత్యక్షమవుతాడు, కనపడతాడు దేవుడు. ప్రజలు చూస్తారు, ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే వారు అలాంటి పనులు చేసి మనం అలాంటి పనులు చేస్తే కనుక దేవుడు ఆ ప్రాంతంలో కనబడ్డాడు. కాబట్టి దేవుని యందు అధికమైన భయమును, భక్తిని కలిగి ఉందాం. భక్తి అనగా ప్రార్థన, ఆరాధన, వాక్య గడపడం, దేవుని యందు ఆనందించడం. దీని ద్వారా వచ్చేదే భయం. ఏంటి ఈ భయం అంటే? భయానికి నిర్వచనం చెప్పంటారా? భయం పాపం చేయనివ్వదు. చూడండి, కరెంట్ వైర్లు అంటే భయం మనకి, అందుకనే వాటిని ముట్టుకునేవద్దు మనల్ని. ఆ కాలుతున్న గిన్నెని మనం పట్టుకోలేం. కారణం ఏంటి? పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి భయం. మనకు దేవుడి మీద ఉన్న భయం ఏం చేయాలి తెలుసండి? పాపం చేయనివ్వదు, అబద్ధం ఆడనివ్వదు, అక్రమం చేయనివ్వదు. కాబట్టి మీరు భక్తిని కలిగి ఉండాలి, భయాన్ని కలిగి ఉండాలి. తెలిసే విషయాలే మీ ముందుకు వస్తాం బిడ్డరా. మరొకటి, చెడుతనమును విసర్జించాడు. అంటే ఎక్కడైతే అన్యాయం, అక్రమం, అవినీతి, లేకపోతే దేవుని వ్యతిరేకమైన క్రియలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో యోబు ఉండేవాడు కదంట. అసహ్యపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతే. ఆ ప్రాంతంలో ఉండేవాడు కాదు, అలాంటి వారితో స్నేహం చేసేవాడు కాదు, అలాంటి వారితో కలిసి ఉండేవాడు కాదు. కాబట్టి మన జీవితంలో మనం దేవునికి వ్యతిరేకమైన చెడుతనాన్ని విసర్జించి వైదొలగాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాంటి ప్రాంతాల్లో ఉండకూడదు, అలాంటి వారితో స్నేహం చేయకూడదు, అలాంటి వారితో కలిసి ఉండడం కాస్త జాగ్రత్త వహించాలి. ఇవన్నీ ఎంతగా ఉండాలో యోబు విషయంలో మెచ్చుకోదగ్గ మరొక పాయింట్ ఉందని, నేర్చుకోదగ్గ మరొక పాయింట్ ఉందని చెప్పంటారా? ప్రతిరోజు వారింట్లో విందు కదా, విందైన తర్వాత అందరూ సంతోషంగా, ఆనందంగా గడిపిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక యోబు అనుకున్నాడంట, అంత అంత చీకటి పోయిన, అంత రాత్రి అయిపోయిన, ఒకవేళ ఈ ఆనందాల మధ్య ఎవడైనా గనక కుమారులు ఎవరైనా పొరపాటు చేశారేమని ఒక్కొక్కరిని పిలిచేవాడంట. వాళ్ళు పాపం చేశారని కాదు, ఒకవేళ ఈ తింటున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ఆ ద్రాక్షరసం లేదా అది వైన్ అది పులిసింది కాదు, మామూలు ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఒకవేళ వారు ఏమైనా మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా ఏమైనా సంథింగ్ ఒకవేళ పొరపాటు చేస్తారేమో వెంటనే వారి విషయంలో కేర్ తీసుకుని ఒక్కొక్క నిమిత్తం బలి అర్పణ చేసి పాప క్షమాపణ చేసేవాడంట. అంటే ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థించేవాడు వారి పాపాల్ని కడిగేవాడు. పేరెంట్స్ గా మన పిల్లల పాపాల్ని, మన పాపాల్ని ప్రతిరోజు కడగాలి. అంటే ప్రార్థనా పరులమై ఉండాలి. ఈ వ్యవహారం అంతా చూస్తే
ఇట్టి కార్యాన్ని బట్టే కదా ఒక వ్యక్తి చుట్టూ దేవుడు కంచె వేసి ఈ కుటుంబం అంతగా దేవుడు కాపాడాలంటే గనక ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కాదు కదా. యోబు లాంటి ఒక దైవికమైన భయం, యోబు లాంటి ఒక దైవికమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే గనక నిర్దోషిగా, దోషము లేని వారిగా, నిజాయితీగా, న్యాయవంతులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, చెడుతను విశ్వసించే వారిగా, ప్రార్థనా పరులంగా, మన పిల్లల కొరకు, మన కొరకు ఎవ్రీడే మన పాపాన్ని క్షమించే వారిగా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఈ రాత్రి చెప్పడం ఇష్టపడుతున్న ఆ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేస్తాడంట. మరొక మాట చెప్పడం ఆశపడుతున్న కంచెని కనపడకపోవచ్చు, ఎవరికి కనబడాలో వాడికి కనపడద్ది. ఇప్పటికే మన కుటుంబాల్లో సాతాను కూడా వాడు దాడి చేస్తున్నారు. తెలియని దాడి జరుగుతుంది. కుటుంబంలో నెమ్మది లేకపోవడమేమో, సమాధానం లేకపోవడమేమో, కుటుంబాలు ఎందుకో కలిసే ఉంటున్నాము కానీ ఎందుకో సంపూర్ణమైన ప్రేమలు లేకపోవడం ద్వారానో సంథింగ్ మీ కుటుంబాలు ఎలా ఉన్నా కానీ ఆర్థిక విషయాలను బట్టి, ఆరోగ్య విషయాలను బట్టి ఇప్పటికే సాతంగా దాడి చేస్తున్నాడు. కారణం ఏంటంటే కంచి లేదు కాబట్టి. వాడు ఈజీగా వచ్చాడు, చొరబడ్డాడు, వాడి దాడి వాడు చేస్తున్నాడు, వాడికి కావాల్సి పట్టుకుపోతున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఒక మాట చెప్పడం ఇష్టపడుతున్నాను. ఇప్పటికే వాడి దాడి జరుగుతున్నా దేవుడు గనక మీ కుటుంబంలో దేవుడు కంచి వేస్తే గనక ఈ రాత్రి నుంచి ఒక మాట చెప్పనా, మరలా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, మరలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వించబోతున్నాడు, మరలా దేవుడు మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, మరలా దేవుడు మీ ఆర్థిక విషయాన్ని దేవుడు దీవించబోతున్నాడు, మరలా మీరు కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు, మరలా దేవుడు మీ కుటుంబాన్ని సరైన దారులు పెట్టబోతున్నాడు, మరలా దేవుడు మీ భర్తలను, మీ భార్యలను లేదా మీ పిల్లలను దేవుడు మరలా సరిచేయబోతున్నాడు, మరలా మీ కుటుంబాలు పూర్వపు అనుభవాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు, కుటుంబాలు గొప్ప సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, గొప్ప ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, గొప్ప నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు ఏమైతే కోరుకుంటున్నారో దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక్కటి జరగాలండి, మన కుటుంబాల చుట్టూ కంచె వేయబడాలి, మన కుటుంబాల చుట్టూ కంచె వేయబడాలి. ఇది ఒక్కటి జరిగితే కనుక ఈ రాత్రి మీ కుటుంబాలు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు రీకనెక్ట్ చేస్తాడు, దేవుడు మన కుటుంబాన్ని తిరిగి ఒక ఉజ్జీవంలోని ఒక సమాధానం, ఒక దైవికమైన సంతోషం, ఆనందం, ఐక్యత, ప్రేమ, సమాధానం, సంతోషం, నెమ్మది మరలా మీరు మనసారా నవ్వబోతున్నారు, కలిసి భోజనం చేయబోతున్నారు, కలిసి ఆనందించబోతున్నారు, అసలు అందరూ కలిసి దేవుని మందిరికి వెళ్ళబోతున్నారు. ఇంకా చూడండి, ఒక దైవికమైన దేవుని కంచె, దేవుని కాపుదల, దేవుని అభిషేకం, దేవుని యొక్క ఆనందం మీ కుటుంబాలకు దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుడు మరలా మీ కుటుంబాన్ని తన హస్తాల్లోకి దేవుడు తీసుకోబోతున్నాడు. దేవుడు మరలా మీ కుటుంబాన్ని తన యొక్క చేతుల్లోని దేవుడు తీసుకోబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మీరు యోబులా తయారవుతే, మీరు యోబంతా అందంగా, యథార్థంగా, నిజాయితీగా, రోషంగా, న్యాయవంతులుగా, భయభక్తులుగా, ప్రార్థనాపరులుగా ఉంటే గనక మీరు దేవుడి కార్యాలు చూడబోతున్నారని నమ్మి విశ్వసిస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నిశ్చయముగా మీ కుటుంబాలు యోబు కుటుంబం వలె ఉండునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీ నామానికి స్తోత్రం. ప్రత్యేకమైన సమయంలో ప్రభా, యా ప్రియ సహోదరుల మధు గారి ద్వారా తండ్రి ఇటు మంచి అవకాశం ఇచ్చిన ప్రభావాన్ని తీసుకుని అసలుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాం. ప్రతి కుటుంబం యోబు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అయ్యా వాక్యం ప్రకారం జీవించి కృప చూపించి మీరు మహిమను పొందమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారి ఉద్యోగాలని, వారి కుటుంబాలని, అయ్యా వారి సమస్త చేతి పనిని, వారి బిడ్డలను, అయ్యా వారి సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి ముఖ్యంగా మధు గారి వారి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ అసలుగా అప్పగించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.